ఈ మొక్కల పంపిణీలో ఉన్నారు. చక్కటి చిత్రాలు నిర్మిస్తున్న మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఎక్స్రే శ్రీశ్రీ అవార్డు బహుకరణ స్వీకరించవలసిందిగా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక స్వాగతం పలుకుతారు. మాకు అత్యంత ఆత్మీయులు లైన్ వాకర్ రావి కృష్ణారావు గారు, పిఎంజేఎఫ్ ఎంజీఎఫ్ కుబేరా డోనర్, వారిని గౌరవ అతిథిగా సవినయంగా వేదికపైకి ఆహ్వానించారు. తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంటూ చక్కని సేవలు అందిస్తున్న పోలకుండితో వారిని స్వాగతం తెలియజేస్తున్నారు. కవి శ్రీశ్రీ గారి 42వ వర్ధంతి సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి కృష్ణవేణి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రజెంట్ చేస్తున్నారు. విగ్రహానికి అదే పటానికి చిత్రం. థ్యాంక్ యూ సార్. శ్రీశ్రీ అంటే పోరాటం, శ్రీశ్రీ అంటే కన్వీనర్గా సాహిత్య బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు తండ్రి చనిపోతే చలనచిత్ర నటుడు కాకలాల గారు ఆయనకి ఇవ్వడం జరిగింది. 2018లో ఆర్ నారాయణమూర్తి గారు ఆయనకి ఇవ్వడం జరిగింది. 19లో మాదాల రంగారావు గారు, 20లో సూపర్ స్టార్ కృష్ణ గారు, 21లో రావు బాలసరస్వతి గారు, 22లో సాలు రాజేశ్వరరావు గారు, 23లో అన్న నల్లూరి వెంకటేశ్వర గారు, 24లో లాస్ట్ ఇయర్ ఇదే వేదిక మీద సుద్దాల అశోక్ తేజ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు భరద్వాజ గారికి ఇవ్వటం మాకు చాలా సంతోషం. ఆయన అభ్యుదయ భావాలతో, విప్లవ భావాలతో అనేక రకాల రచనలు చేసినటువంటి మహా వ్యక్తి. కవులు చాలామంది ఉండొచ్చు, మహాకవి ఆహ్వానాన్ని మన్నించి వస్తూ ఉంటారు. చాలా సంతోషం. బుద్ధప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, బుద్ధప్రసాద్ గారిని ఎవరో పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. మనలో మనిషి. వాళ్ళ ఫాదరు మరి కృష్ణారావు గారి దగ్గర నుంచి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతూ వారి నాన్నగారి చేతుల మీదుగా ఒక జ్ఞాపికను తీసుకోవడం జరిగింది. ఆ అదృష్టం వారి ఫాదర్ దగ్గర నుంచి ఆయన కుటుంబంలో నాకు ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. ఇప్పుడు ఆయన మాట్లాడే ముందుగా
60 వసంతాల వెలుగు. ఆయన గురించి 2 విషయాలు చెప్తున్నానండి. 60 వసంతాల వెలుగు ఆయన తలుపు. ఆయన అపర గాంధేయవాదిగా, తరతరాలకు ఆయనే ఒక చరిత్రగా, నిజానికి కట్టుబడ్డ అవనిగడ్డ తెలుగు బిడ్డ, శాసనసభ పూర్వపు ఉపసభాపతిగా, మంత్రివర్యులుగా, భారతీయ సాహిత్య సాంస్కృతిక దళపతిగా, నిరంతర భాషోద్యమ సౌజన్యమూర్తిగా ఆయనది ఆయన అజరామర నిరాడంబర కీర్తికి మనం అందరం కూడా ఒక్కసారి కరతాళ ద్వారా అభినందనలు తెలియజేస్తూ వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసింది. ఎక్స్రే అధ్యక్షులు శ్రీ కొండూరి గారు, ఈనాడు మహాకవి శ్రీ పేరిట అవార్డు అందుకుంటున్న ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు గౌరవనీయులు కమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే వేదిక అందించిన శ్రీమతి కోమెల్ల కృష్ణవేణి గారు, శ్రీ సింగంపల్లి అశోక్ కుమార్ గారు, రావి కృష్ణారావు గారు, శ్రీ రామలింగరావు గారు, శ్రీ 42వ వర్ధంతి సందర్భంలో పెద్దలు శ్రీ కవిత్వంతో స్ఫూర్తి పొందని తెలుగు వాడంతో ఉండడని చెప్పి మాత్రమే భావిస్తాను. ఆయన కవిత్వంతో ఎదిగిన వాళ్ళలో మేము కూడా ఒకరు. మహాప్రస్థానం ఎన్నిసార్లు చదివామో, మహాప్రస్థాన గీతాలు ఎంత ప్రభావితం చేశాయని నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు పూజ్యులు కమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఆహ్వానించి వారి పురస్కారం ఇవ్వటం మాత్రం నిజంగా ఆనందదాయక విషయమే కాకుండా శ్రీశ్రీ గారికి కూడా అది ఆత్మశాంతిని కలిగించే అంశం అని చెప్పి నేను భావిస్తాను. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా విప్లవ భావాలతో ఎదిగినవాడు, పోరాడినవాడు. ఆ తర్వాత సినిమా రంగంలోకి వెళ్ళినా కూడా ఇవాళకి కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అరుదుగా ఉంటారు తెలుగు వారిలో. అరుదైన వ్యక్తి మాత్రం భరద్వాజ్ గారు అని చెప్పి చెప్పచ్చు. అంటే సినీ రంగంలో కానీ, ఇటీవల సామాజిక రంగంలో కానీ ఎటువంటి బెదురు లేకుండా నిర్భయంగా, నిర్మోహమాటంగా నాకు భరద్వాజ్ గారితో పరిచయం ఉంది. కానీ దానికంటే ధర్మారావు గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఆయన సామాజిక చింతన, ప్రత్యేకించి తెలుగు భాష గురించి, ఆ తర్వాత మద్య నిషేధ ఉద్యమం, 2 ఉద్యమాలను వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఇవాళ సినిమా పేర్లు కూడా తెలుగులో ఉంటులా. గారికి మీ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఆవిడ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ పరంగా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏ డిపార్ట్మెంట్ మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొల్లూరి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన తెలుగు భాషోద్యమ రథసారథి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి మన సన్మాన గ్రహీత గౌరవనీయులు భరద్వాజ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు 1910లో జన్మించినటువంటి ఏప్రిల్ 30వ తారీఖున జన్మించిన మహాకవి శ్రీశ్రీ గారి గురించి తెలుసుకుంటూ, అలాగే ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఆయన మన తెలుగు వారిలో జోడించి ఆధునిక అభ్యుదయ అంటే అరసం విరసం మనందరికీ తెలిసిన విషయాలే. అభ్యుదయ రచయితల సంఘానికి సంబంధించి అధ్యక్షులుగాను, అలాగే విప్లవ రచయితల సంఘానికి సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షులుగా, సినీ గేయ రచయితగా ఎన్నో పాటల ద్వారా మనలో ఉత్తేజాన్ని ఆయన నింపారు. అటువంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా మరి నేను కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి మన ఎక్స్రే సాహితీ సేవా సాంస్కృతిక సంస్థ, నిజంగా ఆ పేరులోనే చూడండి, ఈ రోజుల్లో ఎవరండి సాహిత్యాన్ని చదువుతుంది? ఇందాక గౌరవనీయులు మన పెద్దవారు కూడా చెప్పారు, సినిమాల్లో యాక్టర్లు ఉన్నారంటే వాళ్ళకి తెలుగు రావట్లేదు, ఆంధ్రమో తెలియట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా మన యొక్క సాంప్రదాయాలు, మన పూర్వ కవులు ఎవరు, మన మహాకవులు ఎవరు, మన తెలుగు భాషకి వాళ్ళు తోడ్పాటు అందించినటువంటి విధానం ఎటువంటిది, అలాగే వాళ్ళు రచించినటువంటి గేయాలు ఎటువంటివి, సమాజాన్ని ఎలా ముందుకు నడిపించినాయి. మరి మహాప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మరి మన 1950లో వచ్చినటువంటి మహాప్రస్థానం నేడు ఇవాళ ప్రింట్ చేసినట్లుగా మహాప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక మహాకవి రాసినటువంటి రచనల ద్వారా ప్రజల్లో సమాజంలో ఆ పాట పాడుతుంటే మనందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఉంటుంది, మన తెలుగులో అనేటువంటి ఒక ఉత్సాహం వచ్చేస్తుంటుంది. మరి ఆ పాట ద్వారా మన జాతీయ స్థాయిలో తెలుగులో ఇంత మంచి గేయాలు ఉన్నాయి, ఇంత మంచి పాటలు రచించినటువంటి మహాకవులు ఉన్నారనేటువంటి గుర్తింపు అంతర్జాతీయ స్థాయికి ఖ్యాతిని తెచ్చింది ఈ పాట ద్వారానే. వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం మరి మహాకవి శ్రీశ్రీ మరి సమాజంలో అందించినటువంటి సాహిత్యం మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది ఇప్పుడు కూడాను, అది నిత్య నూతనం. మరి ఈ రోజు కూడా మనం మళ్ళా స్మరించుకొని ఇక ముందు తరాలకు కూడా దాన్ని కొనసాగించి వారికి అందించవలసిన బాధ్యత మన తరానికి ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా కృష్ణమణి గారు ఏదో వక్త అనుకున్నాను కానీ కృష్ణానది పొంగినట్లుగా పాట కూడా పాడటం చాలా గొప్ప విషయం, చాలా సందర్భోచితంగా పాడారు. వారికి ఒక చిన్న జ్ఞాపికను భరద్వాజ గారు మన వీరు అందజేస్తారు. బుద్ధప్రసాద్ లేదమ్మా, జరగబోయేటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా పోటీ చేయబోతున్నటువంటి మన రావి కృష్ణారావు గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బ్రహ్మాండంగా, ఎందుకంటే ఎక్సైజ్ తరఫున 30 ఏళ్ళ బట్టి చూస్తున్నాము, అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే ఏ కార్యక్రమం మీరు రమ్మంటారు కానీ మా కార్యక్రమం కుదరక రావడం జరుగుతుంది. అలాగే మేము ఎక్కువ ఆయనతో బాగా ఆయన ఈయనే కాదు అన్నీ చెప్పారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడవలసిన లేదు. తర్వాత వక్త ఈరోజు గౌరవ అతిథిగా వేదిక అలంకరించినటువంటి గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి గారి గురించి మీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. మన చిన్నప్పుడు అనేకమైనటువంటి గైడ్లు విక్రాంత్ పబ్లిషన్స్ ద్వారా ఇప్పటి వరకు కూడా ఒక ఉద్యమ జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్గా ఇంకా అనేక బాధ్యతలు శ్రీనివాసరావు ఇదేనట్టు వచ్చింది బాగాలేదుగా.
సభాధ్యక్షులు లెక్చరీ వ్యవస్థాపకులు కొల్లూరు గారికి, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథి మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే సన్మాన గ్రహీత తమ్మారెడ్డి భరద్వాజ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులు అంటే ఒక విధంగా చెప్పాలంటే అభిమానులు, తెలుగు మీద ఉన్న అభిమానంతో వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కానీ ఫాలో అవుతున్నాం కాబట్టి ఈరోజు అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు కొల్లూరు గారు తర్వాత మిగతా మన అతిథులు అందరూ మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏం లేదండి. శ్రీశ్రీ గారి గురించి కానీ భరద్వాజ గారి గురించి కానీ తెలుగు భాష గురించి కానీ ప్రత్యేకంగా తెలియజేయాల్సింది ఏం లేదు. పాలబొగ్గల పసిడి దానాల దాంట్లో చక్కటి ఒక లవ్ సాంగ్ లాగా తీసుకెళ్తా అందులో చెమటం వచ్చే కష్టలు కార్మికులు వాళ్ళ గురించి ఒక్కొక్క పదం అంటా ఉంటే రోమాలు ఇక దగ్గరికి రండి. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సభకు ఇచ్చేసిన మిత్రులకి, శ్రీశ్రీ అభిమానులకి, ఎక్స్రే అభిమానులకి, సాహిత్య అభిమానులకి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 10వ అవార్డు, ఎక్స్రే శ్రీశ్రీ 10వ అవార్డు తీసుకోవడానికి లేదంటే దాన్ని మేము ప్రదానం చేయడానికి ఇచ్చేసిన భరద్వాజ గారికి ముందుగా ధన్యవాదాలు. అట్లాగే ఎక్స్రే గురించి కానీ, శ్రీశ్రీ గురించి కానీ, అసలు సాహిత్య ఉద్యమం గురించి కానీ చక్కగా వివరించిన మండలి బుద్ధప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. శ్రీశ్రీకి ప్రత్యేకంగా శ్రీశ్రీతో ప్రేరితమై అట్లాగే జ్ఞాపిక ఆయన ఉపన్యాసం ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం మనందరికీ. తమ్మారెడ్డి భరద్వాజ గారి పేరు తెలుసు, ఆయన చూసాం, ఆయన మాటను విందాం, ఆయన పోరాటాన్ని విందాం, ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు. మరి ఇంకా అంతా ఎంత కాదు, ఆయన గురించి ఇది ఎక్స్ట్రా చెప్పవలసిన అవసరం లేదు. అంత క్లియర్గా మరి అశోక్ కుమార్ గారు ఆయనకి సైటేషన్ ప్రజెంట్ చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా శ్రీశ్రీ గారి ఎవరు నేను అనుకున్నా అంటే మామూలుగా అయితే రోజు ఎవరో పిలుస్తారు, ఎవరో దక్షిణం చేస్తారు, అది ఎవరు అనుకుని వెళ్ళిపోతాం, అది ఒకసారి వదిలేసి వెళ్ళిపోతాను, ఇలా రకరకాలు చేస్తాను. శ్రీశ్రీ గారు అనగానే నేను అసలు ఏంటి ఎవరు ఇవాళ 2 అప్పుడు ఫోన్ చేశాను. సార్ నా ఊళ్ళో వర్షం పడుతుంది, ఏదైనా అవకాశం ఉంది ఎక్కడతాను సార్ మీకు ఎవరిదండి అన్న మీకు ఇన్విటేషన్ పంపించాను చూడలేదన్నది. ఏమో సార్ ఆ రోజు మీరు పిలిచారు 2 నెలలు చెప్తున్నారు, రమ్మంటున్నారు, వస్తానంటున్నాను. శ్రీశ్రీ గారి మీద ఎగ్జామ్ ఫంక్షన్ ఏంటో నాకు తెలియదు. మీకేనండి ఎవరికి ఇచ్చారు, మీరు రావాలి. బుద్ధప్రసాద్ గారు కూడా అడిగారు, మీరు బయలుపెట్టారు. బుద్ధప్రసాద్ గారి పేరు తప్పదు కదా సార్, మీరు నేను బయలుదేరి వస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చాను. అయితే ఎందుకు అర్హతలేదు అంటున్నానంటే అసలు నాకు శ్రీశ్రీ గారితో పరిచయం ఏంటో ముందు మొదలెట్టాను. నేను కాలేజ్లో టెక్నిక్ కాలేజ్ కూడా లేదు, స్కూల్లోనే ఉన్నాను. 60s, 67, 60s కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయినప్పుడు ఏఎస్ఎఫ్ కాన్ఫరెన్స్కి శ్రీశ్రీ గారిని గెస్ట్గా పిలిచారు. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం శ్రీశ్రీ గారికి. నాకు కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. శ్రీశ్రీ గారు ఆ రోజు మహాప్రస్థానం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివారు మొత్తం. అది ఎంత అద్భుతంగా ఉందో నాకు అసలు ఒక్క మాట కూడా అర్థం కాలేదు, వేరే సంగతి. కానీ సౌండింగ్ మాత్రం అదిరిపోయింది. అంటే మహాప్రస్థానం తెలుగు ఎలా ఎంత సౌండింగ్ అద్భుతంగా ఉంటుందో
ఇంగ్లీష్ అంతకంటే అద్భుతంగా చేశారు ఆయన ట్రాన్స్లేషన్. ఆ తర్వాత వయసు పెద్దగా అర్థం చేసుకునే వయసు కాదు, బట్ బాగుంది. అందులో ఫ్యామిలీ అంతా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి శ్రీ గారి ముందు అసలు ఉద్యోగభరితంగా ఉంది అనుకున్నాను. అయితే ఒక సినిమాలో ఆయన పాట రాశారు, ముందు మంచి కాలం ముందు అందరూ సుఖపడాలి నందన. ఈ రెండు మాటలు నాకు అర్థమైంది. కమ్యూనిస్టులు అంటే ఇది అందరూ బాగుండాలి అనుకున్న వాళ్ళే కమ్యూనిస్టులు అనేది నాకు అప్పుడు అర్థమైంది. నేను ఆ రోజు సీరియస్గా నమ్మేది ఆ మాట అంటే. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో కమ్యూనిస్ట్ దేశద్రోహులు చాలా మంది అవుతున్నారు అనుకోండి, అది వేరే సంగతి. బట్ వాళ్ళు అర్థం చేసుకున్న కమ్యూనిస్టులు ఎవరో నాకు తెలియదు. నా ఉద్దేశంలో కమ్యూనిస్టులు నేను పెరిగిన వాతావరణంలో కానీ, నా తల్లిదండ్రులు చెప్పింది కానీ, నాతో పాటు మమ్మల్ని పెంచిన తమ్మారెడ్డి సత్యనారాయణ గారు కానీ, లేకపోతే చంద్రరాజేశ్వర గారు కానీ, పుట్టపల్లి సుందరి గారు కానీ, వీళ్ళందరి మధ్య పెరిగాం. వాళ్ళందరూ మాకు చెప్పింది ఎప్పుడు ఇట్లాంటి రాజకీయాలు చెప్పాల, అందరూ బాగుండాలనే చెప్పారు మాకు. అంతే నాకు అర్థమైంది. సో అలాంటి వాతావరణం పెరిగినాక ఈ ఫస్ట్ టైము కొట్టుకున్నారు. ఆ రోజు ఏఎస్ఎఫ్ రెండుగా విసిగిపోయిన రోజు. ఈయన సైటేషన్ అయిపోయిన తర్వాత ఈ యువకులంతా కలిసి కొట్టుకుని ఏఎస్ఎఫ్ సిపిఎం అయిపోయింది. రెండు వర్గాలుగా చీలిపోయి కుర్చీలతో కొట్టుకున్నారు. ఆయన పెద్ద ఆయన పిలిచి ఆయన ముందు కొట్టుకుంటే ఆయన మనసు ఎంత బాధపడిందో తర్వాత ఆయన దర్శనం సెపరేట్ ఇంకోటి ఆయన కూడా చేశారు. సో అలాంటి ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నేను సినిమా తీస్తున్నప్పుడు ఇద్దరు కిలాడీల సినిమాకి ఆయనతో పాట రాయించాను. ఆయనకి అన్నాను, గురుగారు ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటంటే దేవుడుని రెస్ట్ తీసుకోమని 9-10 అవతారాలు ఎత్తేదో అవతారాలు ఎత్తే తెలిసిపోయేది, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తే బాగుంటుంది అంటే ఆయన అప్పుడు రాశారు, దేవుడు గారు మహానుభావుడు గారు అవతారాలు ఎత్తి అలిసొలసిపోయారు అని చెప్పి మొదలెట్టారు. చెప్పాలి చాలా బాగుంది గురుగారు అని చెప్పాను. అలా రాసి ఆ పాట రాసిన తర్వాత ఆ సినిమా చాలా కష్టాల్లో తీసాం. సినిమా రూపాయలు అంతకంటే లేవు. అంటే ఈరోజు కూడా నాకు సిగ్గుతో శ్రీ గారు అంతటా నేను అవసరానికి ఆదుకోలేని పరిస్థితిలో ఉండిపోయాను అనేది నాకు ఎప్పుడు బాధపడతానంట. సో అలా రెండు ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. అలాంటి వాడికి ఈ అవార్డు నాకు ఎంతవరకు అవసరం, అర్హత ఉంటుంది. ఆయన సరిగ్గా గౌరవించుకోలేని నేను ఎలా అర్హుణ్ణి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే 2-3 ఏళ్ల కింద ఒక లలిత్ అనే కుర్రాడు రాశారు, ఇందాక సైటేషన్లో చెప్పింది. అది ఒక్కసారి వినిపిస్తాను. నేను ఎక్కువసేపు మాట్లాడతాను కంటే అది వినిపిస్తే నా బాధ ఏంటో మీకు అర్థమైపోతుందని ఒకసారి వినిపిస్తాను. వినండి. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రం కెరటాన్ని ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలనాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకొని ఇలా చేయగల సత్తాని. అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? సృష్టిలో చెల్ల ఉన్నది ఏది ఆగిపోకూడదు. వారి నది వీచే గాని ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుంది. ఆ నిద్రతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. బయలుదేరు. నిన్ను కదలేకుండా చేసిన మానసిక బాధల సంఖ్యను తెంచేసుకో. పట్ట చోటు నుండే పరుగు మొదలుపెట్టావు. నువ్వు పడుకునే పరుగును చెదిరించుకోక ముందే బతకాన్ని వదిలే. నీ అర్థం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నేడు నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు గాలిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తే చిత్రరాయగలని తెలుసుకో. చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రం. ఇది 3 మిలియన్ల దగ్గర వెళ్ళింది. అంటే 30 లక్షల మంది దాన్ని చూశారంటే ఇంకెంతమంది చూసారో తెలియదు.
చాలామంది శ్రీశ్రీ గారిది మహాప్రస్థానంలో ఒకరోజు నాకు కూడా తెలియకుండా ఎవరో ఫోన్ చేశారు, మన విజయ్ కుమార్, ఎంఎస్సీ విజయ్ కుమార్ ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి శ్రీశ్రీ గారిది కాదు కదండి అన్నారు. ఎవరు చెప్పారు మహాప్రస్థానంలో ఉన్నది ఫోన్ కాదు లేదండి అన్నారు. అన్నాక అప్పుడు నేను చేస్తే ఎవరో లలిత్ అని అతను రాశాడు. అప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయనతో ఇంక్వైర్ చేసి ఆయన చెప్పి మళ్ళీ టైటిల్ కార్డ్స్లో వేసాం అనమాట. సో అలా చేసాము. శ్రీశ్రీ గారు ఆయన అనుకున్నదే, ఈ కుర్రాడు ఎవరో కానీ పాపం నాకు తెలియదు, అతను అద్భుతంగా శ్రీశ్రీ గారిని మరిపించేటట్టు రాశాడు. సో ఆయనకి నేను నివాళులు అర్పించడం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆ బాధ అంతా నాదే. అతను రాత అతనిది, బాధ నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడూ ఇంత బరువు అనుకోలేదు. అంటే నాకు ఎవరు అని రోజు ఎవరో ఒకటి పిలిచి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, షాల్లో కప్పుతారు, ఒక షీల్డ్ ఇస్తారు. బట్ ఈ షీల్డ్ బరువు చాలా ఎక్కువ అని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ భరద్వాజ గారు, ఎక్స్రే సంస్థ పట్ల మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీ గురించి నేను ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక అశోక్ కుమార్ గారు అంతా కూడా కూలంకషంగా చెప్పారు. మీరు ఇంకొంతసేపు మీ యొక్క ఆ విషయాల్ని, మీ యొక్క పరిస్థితుల్ని, సినిమా ఇండస్ట్రీని తెలియజేస్తే బాగుండేది. కానీ మీరు ఇతర విషయాలకు వెళ్ళకుండా నా మీద బరువు పెట్టారు అంటంలోనే మాకు సంతోషం ఇస్తుంది. బరువు కాదండి, మీకు ఎప్పటి నుంచో బరువులు పోయడం అలవాటు, మీకు తెలుసు ఆ విషయం. మరి ఈ జిల్లా ఆయన ఎక్కడో కాదండి, మన కృష్ణా జిల్లా ముదినేపల్లి దగ్గర ఒక విలేజ్లో పుట్టినటువంటి వ్యక్తి. ఈ జిల్లా వ్యక్తిగా మరి ఈరోజు ఈ జిల్లా వ్యక్తిగా మేము అవార్డు ఇవ్వలేదు. ఆయన చిత్రాలు, ఆయన భావజాలం, ఆయన ప్రజానాట్య మండలి, ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన కమ్యూనిజం, అట్లాంటి విషయాలు స్పందించి బుద్ధప్రసాద్ గారు, అశోక్ కుమార్ గారు మేమంతా కలిపి వారికి ఈ అవార్డు ఇవ్వటం బాగుంటుందని కలిసాం. మరి ఇప్పుడు ఒక్కసారి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఒక గ్రూప్ ఫోటో అడుగుతున్నారు వారితోటి. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అంతా ఇక్కడ స్టే. భరద్వాజ గారికి ఎక్స్రే గురించి తెలియకపోవచ్చు. 72లో నేను రాసిన ఒక కవిత 4 లైన్లు. ఎక్స్రే అంటే లక్షల గుండెల్లో రగిలే మంటని కవి ఎక్స్రే తీసి హృదయం డార్క్ రూమ్లో డెవలప్ చేసి ఈ సమాజం ఆల్బంలో అంటించేవాడి కవి అని 1972 రాశాను. ఆ పేరు మీద సంస్థ, ఆ పేరు మీద పత్రిక పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సభా కార్యక్రమం మరొక పాప యోగిత లక్ష్మీ దుర్గ చిరంజీవి రండి, ఒక జ్ఞాపిక అందుకోండి. మండల బుద్ధప్రసాద్ గారు, కమ్మారెడ్డి భార్గవ ఇతర అతిథుల చేతుల మీదుగా ఈ చిన్నాలను అభినందిద్దాం. ఇంకో పాపను కూడా తెలవండి. యోగ్యత లక్ష్మి అంటే ముందుకే యోగ్యత లక్ష్మీ దుర్గ. కే నిత్యవర్షిని పాప మన సమావేశం అనంతరం నృత్య ప్రదర్శన చేస్తుంది. ఈ సంస్థకు విజయానికి సహకరించే స్పాన్సర్స్ లిస్టు మన రవికిరణ్ గారు త్వరగా చదవలసింది కోరుతున్నాం. తర్వాత సహకరించిన వాళ్ళు కూడా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. పుల్లారెడ్డి గారు, పేరు చదివండి సార్ ప్లీజ్. పేరు చదివిసే త్వరగా. PCH పుల్లారెడ్డి గారు, మీడియాల మల్లేశ్వర, సార్. డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్, శ్రీ గుర్రం ఏడుకొండల గారు, రండి సార్. పేరు చదువుతున్న వాళ్ళు త్వరగా రావాలి. వి శ్రీ ఉమా మహేశ్వరి, శ్రీ ఎం మల్లిక్, శ్రావ్య గాన చిత్రకళా సరస్వతి గాయకులు ఎం మల్లిక్ గారు. చదవండి. కనకదుర్గ గారు, డాక్టర్ KRG శ్రేష్ కుమార్ గారు, లయన్ KVRN ముత్య ప్రసాద్ గారు, లయన్ కంచెర్ల శశికళ గారు,
కావేటి శివప్రసాద్ గారు, శ్రీ పల్లా తలుపుల్ గారు, శ్రీ చిత్రాడ కిషోర్ కుమార్ గారు, శ్రీమతి పుత్తటూరి పద్మావతి గారు, శ్రీమతి ఓలేటి ఉమా సరస్వతి గారు, శ్రీమతి చిల్లకూరి నాగలక్ష్మి లాస్యా గారు, శ్రీమతి వాడపల్లి కృష్ణకుమారి గారు. శ్రీకంఠ స్ఫూర్తి గారు, డాక్టర్ సందీపం లిల్లమ్మ గారు వచ్చారా, శ్రీమతి గుర్రాజు విజయ్ కనకదుర్గ గారు, డాక్టర్ కేఆర్జి శేష్ కుమార్ గారు, లయన్ కేవీఆర్ఎన్ ముత్య ప్రసాద్ గారు, ఏమన్నా జ్ఞాపికల్ని కొద్దిగా మార్చుకోండి, కింద ఒకరికి వస్తున్నాయి, ఇప్పండి. డాక్టర్ కేఆర్జి శేష్ కుమార్ గారు, లయన్ కంచర్ల శశికళ గారు, స్పీడ్ చేయండి. చిత్రాల కిషోర్ కుమార్ గారు, శ్రీమతి పొద్దుటూరి పద్మావతి గారు, శ్రీమతి ఓలేటి ఉమా సరస్వతి గారు, శ్రీమతి చిల్లకూరి నాగలక్ష్మి లాస్య. హలో, ఏమండి వచ్చారండి అందరూ? పేర్లు అయిపోయా? వాడవల్లి కృష్ణకుమారి గారు, మాట్లాడిన తర్వాత ఇచ్చేసాను.